ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు సాయి చరిత్రలు ఈరోజు విశిష్టత ఏమిటి అంటే కనుక 1911 సంవత్సరం డిసెంబర్ 8వ తారీఖున మాధవరావు దేశపాండే దీక్షిత్ వాడాలో పడుకుని ఉన్నారు. ఆయన నిద్రించేటప్పుడు ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో సాయినాథ్ మహారాజ్ బాబా అని ఉచ్చరిస్తూ ఉండడం కబాడే గారు వారి కళ్ళతో స్వయంగా చూశారు, చెవులతో విన్నారు. అటువంటి విషయం గురించి ఆయన ఇంతకు మునుపు పుస్తకాల్లో చదవడమే కానీ ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు. శ్యామ ఉచ్చరిస్తున్న ఆ నామం ఎంత స్పష్టంగా వినపడుతున్నది అంటే మాధవరావు దేశపాండే గాఢ నిద్రలో గురక పెడుతున్నప్పుడు కూడా దూరానికి కూడా స్పష్టంగా వినబడుతున్నది. ఇది నిజంగా ఎంతో అద్భుతమైన విషయం. బాబా పట్ల ప్రేమను అణువున నింపుకున్న శ్యామ ఎంతటి ధన్యజీవియో కదా. 1911 సంవత్సరం డిసెంబర్ 8వ తారీఖున కబాడే తమ డైరీలో అమరావతికి చెందిన ఉపాసని వైద్యను కలిశానని వ్రాశారు. వారిద్దరూ కూర్చుని మాట్లాడుతూ ఉండగా ఉపాసని తాను అమరావతి వదిలిన దగ్గర నుండి తమ కథను క్లుప్తంగా చెప్పారు. ఏ విధంగా తాను గ్వాలియర్ పట్టణానికి వెళ్ళింది, అక్కడ ఉన్న ఒక ఎస్టేట్ను ఖరీదు చేయడము, అది లాభసాటిగా లేకపోవడము, ఒక మహాత్ముని దర్శించిన వైనము, ఆ తర్వాత అనారోగ్యానికి గురవడము, ఆరోగ్యం కోసం ఎన్ని రకాల వైద్యాలు ప్రయత్నించింది, ఎంతమంది సాధువులను మహాత్ములను దర్శించినది, చివరకు బాబా వారిని ఆశ్రయించిన తరువాత ఏ విధంగా తన ఆరోగ్యం బాగయిందో చెప్పారు. బాబా ఆదేశం మేరకు తాను షిరిడీలో ఉంటున్నానని కూడా చెప్పారు. బాబాపై ఉపాసన సంస్కృతంలో ఒక స్తోత్రాన్ని కూడా రచించారు. ఈనాడు షిరిడీ హారతుల్లో సాయి భక్తులు పాడుకునే సదా సస్వరూపం చిదానందకందం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అని సాగే శ్రీ సాయి మహిమాన్నత స్తోత్రము ఇదే. ఈరోజు ఈ 2 విశేషాలు జరిగినాయి ఫ్రెండ్స్. మరి ఈ విశేషాలు మీతో పంచుకోవాలి అని అనుకున్నాను. అయితే మరి మన సాయినాథుడు మన కోసంగా ఏమి సందేశం తీసుకొచ్చారో వెంటనే తెలుసుకుందామా? మరి బిడ్డ, ఈ ఆదివారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని తాకి నీ కోరికను స్వామికి విన్నవించుకో, ఖచ్చితంగా నెరవేరుతుంది అని సాయినాథుడు మనకు చక్కటి సందేశం ద్వారా మనతో చెప్పాలనుకుంటున్నారు ఫ్రెండ్స్. సాయినాథుడు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలి అనుకుంటున్నారు అనేది మనం సాయినాథుని మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి. బాబా గారి సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయడానికి మీరు ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి. సాయినాథుని సందేశాన్ని మనం ఎప్పుడు కూడా 10 మందికి చేరవేయడం వల్ల మనకు కూడా ఎంతో మంచి జరుగుతుంది. బిడ్డ, నీకు ఇతి బాధలు ఎక్కువగా ఉన్నాయి అంటే దాని అర్థం నీ పైన గురువు ఆశీస్సులు తక్కువగా ఉన్నాయని అర్థం. నీవు గురుబలం పెంచుకోవాలి. అప్పుడు నీకు ఆవహించిన బాధలన్నీ దూరమై సంతోషపడతావు. గురువు బలం బలహీనంగా ఉంటే ఎంతటి వారికైనా కష్టాలు తప్పవు. అనుకున్న పనులు జరగకపోవడం, ఆర్థికపరమైన ఇబ్బందులు కలగకపోవడం, ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ రావడం, అలాగే చదివింది మరిచిపోవడం, ఎంత చదివినా కూడా ఏది నేర్చుకుందామన్నా కూడా అర్థం కాకపోవడం, 10 మందిలోనూ మాట్లాడలేకపోవడం, కలిసిమెలిసి తిరగలేకపోవడం, ఇలాగా ఎన్నో రకాల ఇబ్బందులు కలుగుతాయి. మరి గురుబలం ఎలా పెంచుకోవాలో చెప్తాను, ఖచ్చితంగా శ్రద్ధగా విను. గురుబలం పెరగాలి అంటే మనం గురుసేవ చేయాలి, గురువులను గౌరవించాలి, గురు పరంపరలను పూజించాలి. దత్తాత్రేయ స్వరూపాలు అందరినీ పూజించు. ఖచ్చితంగా నీకు గురుబలం అనేది పెరుగుతుంది. నువ్వు సుబ్రహ్మణ్య స్వామిని మనసారా ప్రార్థిస్తే చాలు, నీకు ఆ దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కలిగి నువ్వు సంతోషంగా జీవిస్తావు. నీకు అందుబాటులో ఉన్న గురువులను, గురుదేవులను గౌరవించు.
వారికి నువ్వు ఇవ్వగలిగినంతలో ఫలములను కానీ వస్త్రములను కానీ ఇచ్చి వారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకో. అలాగే గురుచరిత్ర పారాయణము చేస్తూ ఉండు. ఒకవేళ గురుచరిత్ర అందుబాటులో లేనప్పుడు నీ దగ్గర దత్తావతారాల్లో ఎవరి చరిత్ర ఉన్నా సరే అది పఠించు. అందరూ గురుస్వరూపమే కనుక నీవు ఎవరిని పూజించినా ఫలితం మాత్రం ఒక్కటే. ఇంకా నువ్వు చేయవలసింది శనగలు నానపెట్టుకుని వాటిని ఆవుకు తినిపించడం చేయాలి. నీకు శక్తి ఉన్నందుకు శక్తి ప్రతిరోజు చెయ్యి అలాగా. ఒకవేళ శక్తి లేదు కదా, కనీసం వారానికి ఒక్కసారి అయినా చెయ్యి అలాగా. అది ఆదివారం అయితే ఇంకా చాలా మంచిది. అలాగే ప్రతి పౌర్ణమికి తప్పకుండా దత్తావతారాల్లో ఎవరికైనా సరే ఒక కొబ్బరికాయను సమర్పించమ్మా. అలాగే నీ దగ్గర ఎల్లప్పుడూ ఒక చిన్న పసుపు రంగు వస్త్రాన్ని ఉంచుకోవాలి. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే అలాగే రాత్రి నిద్రించే ముందు నీ ఇష్ట గురుదేవుల్ని స్మరించుకుని ఉదయం లేవడం, రాత్రి నిద్రించడం చెయ్యి. నేను చెప్పిన ఈ అంశాలన్నీ గుర్తుపెట్టుకో. వీటిలో నువ్వు చేయగలిగినవన్నీ చెయ్యవచ్చు, లేకపోతే అన్నీ పాటించుకోవచ్చు. ఏది చేసినా సరే శ్రద్ధాభక్తులు నమ్మకము పెట్టి చెయ్యాలి. అన్నీ చేస్తేనే గురుఫలం పెరుగుతుందని అపోహపడకు. ఇందులో నీకు ఏది వీలైతే అది చేసినా సరే గురుఫలం అనేది పెరుగుతుంది. ఇందులో ఏది కూడా కష్టమైనది లేదు కదా, చేయడానికి ప్రయత్నించు. ఒకవేళ నీకు తీరిక లేకపోతే నీకు ఇందులో ఏదో సులభమైనది అది పాటించు. అది కూడా గురుదేవుల మీద గౌరవ మర్యాదలతోనే చేయాలి. ఏదో ఈ గండం తప్పించుకోవాలి కనుక చేస్తేనే సరిపోతుంది అని చేయవద్దు. నువ్వు ఎప్పుడైతే శ్రద్ధ పెట్టి ఈ చిన్న పని చేశావో తప్పకుండా నీకు గురుబలం పెరిగి నీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అన్ని రకాలుగా బలపడతావు. గురుబలం పెంచుకోవడానికి నువ్వు చేసే ప్రతి పనిలోనూ నేను నీకు తోడుగా ఉంటాను, నీకు నేను శక్తినిస్తాను, ఎప్పుడు కూడా నా ఆశీస్సులు నీపై ఉంటాయి అని నీకు నేను మాట ఇస్తున్నాను. ఒక్కసారి సమయం పెట్టి ఈ పనిని గనక నువ్వు చేసినట్లయితే నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. ఒకవేళ నువ్వు చెయ్యలేకపోయినా మరేమీ పర్వాలేదు, నీకు నేను అన్ని విధాలుగా సహాయం చేస్తూ ఉంటాను. బాబా గారి ఆశీస్సులు మాపై ఎప్పుడు ఉంటాయి అని నువ్వు అనుకుంటే చాలు, నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. నీకు ఏమీ లేదు, అన్ని విధాలా నువ్వు నీ వాళ్ళని అందరికంటే మంచి స్థాయిలోనే ఉన్నావు కదా. నీవు ఆడింది ఆట, పాడింది పాట అనే విధంగా మీ కుటుంబం నీకు తోడుగా ఉంటుంది. ముఖ్యంగా నీ భర్తకు నీకు కావలసింది ఏదైనా సరే సమకూరుస్తూ ఉన్నారు కదా. నువ్వు ఎటువంటి ఆనందాలు కోరుకున్నా అవి ఖచ్చితంగా నీ జీవితంలోకి లభించేలాగా చేస్తున్నాడుగా. మరి ఏ బాధ బందిరి లేదు కదా. నువ్వు, నీ భర్త, నీ పిల్లలు సంతోషంగా ఉన్నారు. మరి ఇంకా ఏమిటి నీ బాధ? ఎందుకు నీ ఇంటి ఆడబిడ్డలను పరాయి వారిగా చూస్తున్నావు? వారికి నువ్వు బాధ్యతలు తీర్చవలసిన పనే లేదు కదమ్మా. వారి సంసారాలు వారు చేసుకుంటూ ఉన్నారు కదా. బహుశా నీకు భయం వేస్తోందా? వారేమైనా వచ్చి నీ దగ్గర ఏమైనా వస్తువులు తీసుకుంటారని? భయపడవలసిన అవసరం లేదు. వారికి అటువంటి అవసరం ఏమీ లేదు. వారికి కూడా నీకులాగానే వాళ్ళ పుట్టింటికి వచ్చి వాళ్ళతో కలవాలి, కలిసి ఉండాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నారు. నువ్వు నీ తల్లిదండ్రులను చూసుకోవాలని, నీ తోబుట్టువులతో ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో వారికి కూడా అలాగే ఉంటుంది కదా. నువ్వు ఇది అర్థం చేసుకోవాలి బిడ్డ. నీ అన్నదమ్ముల ప్రేమ ఎలాగ ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో అలాగే వారికి కూడా ఉంటుంది కదమ్మా. వారి తల్లిదండ్రుల మీద, అన్నదమ్ముల మీద, అక్క చెల్లెల మీద ప్రేమ అనేది ఉంటుంది. మరి ఎవరికైనా ఇది సహజమే కదా. నువ్వు ఇది ఏమీ కోల్పోతావని వారితో సామరస్యంగా ఉండలేకపోతున్నావు. వారు నీకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నారనా, లేకంటే తక్కువ స్థాయిలో అయినా ఉండవచ్చని కదా. అందరికీ ఒకేలాంటి అదృష్టం రాదు కదమ్మా. కానీ ఒకటి గుర్తు పెట్టుకో బిడ్డ, కాలం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు. ఆ కాలం ఎదురు ఎవరికైనా తిరిగినప్పుడు నీకు వారి విలువ తెలిసి వస్తుంది. వారు నిన్ను గౌరవిస్తున్నారు అంటే కేవలం మీ ఇంట్లో మీ ఆయన వల్ల, నీ భర్త ఉండే కోసం నిన్ను ఏమీ అనలేకపోతూ ఉన్నారు వారు. అందుకని నీకు తెలియట్లేదు. వారి గుణం వల్ల, నీ అత్తమామల వల్ల అంతే తప్ప ఇందులో నీ గొప్పతనం ఏమీ లేదు బిడ్డ. నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలి.
అప్పుడే నీకు అర్థమవుతుంది. నీలాగా వాళ్ళు కూడా ఒకరింటి నుంచి వచ్చి ఉంటారు కదా అనేది మాత్రం గుర్తుపెట్టుకో. ఒక అమ్మాయిని ఎప్పుడు బాధ పెట్టకూడదని, కష్టపెట్టకూడదని నీకు తెలుసు ఉంటే చాలు. నీలాగానే కదా వాళ్ళందరూ కూడా అనుకుంటే చాలు. నీకైతే ఒక న్యాయం, పరులనకైతే ఒక న్యాయం అనుకోవద్దు. వారి కన్నీరు నీకు అసలు మంచిది కాదు. నీలో ఉన్న చెడ్డ గుణం ఏమిటి అంటే, నీకు ఎదుటివారు ఎవరూ నచ్చరు. బాబా కూడా నచ్చకపోతే నేను చెప్పిన మాటలను నువ్వు వినవద్దు. వారు నీకంటే ఉన్నత స్థాయిలో ఉంటే వారు ఉన్నత స్థాయిలో ఉన్నారన్న బాధతో వారితో కలవట్లేదు. నీకన్నా తక్కువ స్థాయిలో ఉంటే వారిని చులకనగా చూస్తూ వారితోనే నువ్వు సమ్మానాలు జరపడం లేదు. ఇదే తీరుగా నువ్వు వెళ్తూ ఉంటే చివరకు ఒంటరిగా అయిపోతావు తల్లి. ఈ బాబా మీద గౌరవంతో నేను చెప్పిన విషయాలన్నీ శ్రద్ధగా వినమ్మా. అవన్నీ గుర్తుంచుకుని నువ్వు నలుగురిలో సామరస్యంగా కలిసిమెలిసి ఉండడం నేర్చుకో. నీకు మంచి బుద్ధి కలిగి అందరితోనూ కలిసిమెలిసి ఉండాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని తెలుపుతున్నాను. ఎవరో నిన్ను ఏదో అన్నారని, ఎవరో నిన్ను చూసి ఎగతాళి చేశారని వారి మీద కోపంతో నీవు నలుగురిలో గౌరవం తెచ్చుకోవడానికి, ధనవంతుడిగా ఎదగడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నావు. అది మంచిదే. అలాంటి నిర్ణయం తీసుకోవడం అన్నది నీ వృద్ధికి కలిగిస్తుంది, కానీ నువ్వు చేసేది మాత్రం సరైనది కాదు. నీ ఆలోచన మంచిది, కానీ నువ్వు తలపెట్టిన పనులు మాత్రం మంచివి కావు. ఎవరో ఏదో అన్నారు అని కోపంతో తొందరపడి నిర్ణయం తీసుకుంటూ నువ్వు రాత్రికి రాత్రి ధనవంతుడు అవ్వాలని నీ దగ్గర ఉన్న కాస్త ధనం కూడా పెట్టుబడుల రూపంలో పెట్టి పాడు చేసుకోకు. అలాగే నిజాయితీగా బ్రతకడం కష్టంగా ఉన్నా కానీ, ఆలస్యం అయినా కానీ అందులో నీకు త్వరలోనే ఒక మంచి స్థాయి వస్తుంది. నువ్వు ఆలోచిస్తున్న నిర్ణయం మాత్రం సరి అయినది కాదు. అది నిన్ను రాత్రికి రాత్రే కోటీశ్వరుడుగా చేయవచ్చు, కానీ అది ఎంతో కాలం ఉండదు. ఇప్పుడు ఉన్న పేరు కంటే ఉన్న పేరు అంతా పోయి ఇంకా చెడ్డ పేరు మిగిలిపోతుంది. అలాగే ఏదైనా కష్టపడి సాధించిన దాంట్లో ఉన్న తృప్తి, నిజాయితీగా చేసిన పనిలో ఉండే సంతోషం, ధైర్యం నువ్వు అనుకుంటున్న పనుల్లో ఉండదు. కనుక నేను చెప్పినది విను. నువ్వు ఎటువంటి చెడు పనుల వైపు వెళ్ళవద్దు. ఎంత త్వరగా నీ స్థితిని మారుస్తుందో అంత త్వరగా నిన్ను అధపాతాళానికి తొక్కేస్తుంది. నీతో పాటుగా నీ భార్య, పిల్లలు కూడా బాధపడవలసి వస్తుంది. నువ్వు చేసే ఈ పని అయినా నీ పిల్లల భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. మంచి పని చేస్తే వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉంటుంది, చెడు చేస్తే వాళ్ళ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. కనుక నువ్వే ఆలోచించుకో. మీ కుటుంబం నీ మీద ఆధారపడి ఉంటున్నదని మర్చిపోకు. కనుక ఎవరేమనుకుంటున్నా నీకు ఏంటి? నువ్వు కష్టపడి నువ్వు చేస్తున్నావు కదా, ఆ పనిలోనే నీకు ఎదుగుదల ఉంటుంది. హఠాత్తుగా ఎదగాలని ఎప్పటికీ కోరుకోకు. నన్ను నమ్ముకున్నావు, ఎన్నోసార్లు నా సలహా పాటించి కష్టం నుంచి బయటపడ్డావు కనుక మరలా నీకు అంతా మేలే జరుగుతుంది. నిన్ను వాళ్ళు హేళన చేసినంత మాత్రాన్ని నీకు పోయింది ఏమీ లేదు. బాధ అన్నది సహజం, బాధ కలుగుతుంది. కానీ వారు అన్నారని చెప్పి నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదో ఒక దారిలో అడ్డుగా సంపాదించాలని మాత్రం అనుకోవద్దు. నువ్వు ఎప్పుడు ఎలాగైతే నిజాయితీగా పని చేసుకుంటున్నావో అదే నిజాయితీతో ఉండు. నీకంతా కూడా మంచే జరుగుతుంది. ఆలస్యంగా వచ్చిన విజయం జీవితాంతం నీతో పాటు ఉండిపోతుంది. కనుక నువ్వు ఎటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా నువ్వు చేస్తున్న పనిని ఇంకా ఎలా అభివృద్ధి చేయాలి, ఇంకా అందులోనే ఎదగాలి అన్న ఆలోచనను విడిచిపెట్టి నీకు ఎల్లప్పుడూ నేను తోడు ఉంటాను. నువ్వు నన్ను నమ్ముకున్నావు. మంచి చెడులు వివరించి బాధ చెప్పే బాధ్యత నేను తీసుకుంటాను. ఎప్పుడైనా సరే ఎదుటి వారిని ఏదో అన్నారన్న పట్టుదల, పౌరుషంతో మాత్రం ఎప్పుడు కూడా ఏ పని చేయడానికి ముందుకు వెళ్ళవద్దు. నీకు నువ్వుగా నా జీవితంలో నేను ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి అనే ఆలోచనతో ఎలా అయితే నేను ఒక మంచి స్థాయికి చేరగలను అన్న ప్రణాళికతో వెళ్ళు తప్ప ఎవరో నిన్ను హేళన చేశారని వారి ముందు నువ్వు గొప్పగా ఉండాలని, వారి నోరు మోయించి చాలని ఆలోచన మాత్రం పెట్టుకోవద్దు. నువ్వు ఎంత నిజాయితీగా అయితే పనిచేసి జీవితంలో పైకి వస్తావో అదే వారికి సమాధానం. ఎవరైనా సరే ఎవరి పరిస్థితిని చూసి హేళన చేసే హక్కు ఎవరికీ లేదు. భగవంతుడు ఎవరికి ఏదైనా ఇచ్చారో అది అనుభవించి తీరాల్సిందే. కనుక ఒకరు అన్నారని మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. మీ జీవితం మీ ఇష్టం. నువ్వు ఎంత పద్ధతిగా ఇప్పటి వరకు అయితే జీవించావో అంతే పద్ధతిగా ముందుకు వెళ్ళు. నీకు అంతా మంచే జరుగుతుంది. ఇంకా అంతా మంచి జరగాలని, మంచి ఆలోచనలు రావాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని నేను నీకు మాట ఇస్తున్నాను. నేను చెప్పేటటువంటి
చిన్న చిన్న పరిహారాలను చేసుకుని నీవు జీవితాన్ని సంతోషంగా ఉంచుకో అని సాయినాథుడైతే మనకు ఈరోజు గొప్ప సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశం మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం అండి. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.